ఓం నమ శివాయ అండి. ఈరోజు గుడిపాడు గ్రామంలో సాయిబాబా ఉత్సవం ఫస్ట్ రోజు జరుగుతుంది. మొదటి రోజున కార్యక్రమం నిర్వహిస్తున్న వారు శకుంతల పరమేశ్వర్ గారు. వారి చేతులుగా గుడిపాడు ప్రజలకు మెడిటేషన్ అంటే ఏందో తెలిపారు. మెడిటేషన్ చేస్తే ఏం లాభాలు ఉంటాయని చెప్పి వాళ్ళ చేత కాసేపు మెడిటేషన్ చేయించారండి. మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ చేసిన వల్ల మన బాడీ కొన్ని అంటే స్టేట్స్ దాటి వాటిలో ఉన్న రిలాక్సేషన్ బాగా అంటే మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయాలండి. మెడిటేషన్ చేసినప్పుడు ఏంటంటే మనం చూస్తున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనం నిద్రపోతున్నాము, మనమే కావాలని నిద్రపోతున్నాం అనుకుంటారు. కానీ మెడిటేషన్ అట్ట కాదండి. మెడిటేషన్ అంటేనే స్లీపింగ్. బాడీ అనేది ఫుల్ రెస్ట్ తీసుకుని మన హార్ట్ పంపింగ్ అనేది నీట్గా బాగా జరగద్దండి. మెడిటేషన్ అసలుకి బ్రహ్మముహూర్తం అనే మెడిటేషన్ ఉంటుందండి. బ్రహ్మముహూర్తం మెడిటేషన్ చేస్తే మాత్రం అసలుకి ఎక్సలెంట్ అండి. మామూలు టైంలో మీరు ఎప్పుడైనా ముక్కు దగ్గర ఏలు పెట్టుకొని శ్వాసని చక్కగా గమనించండి. ఒక్క ముక్కు దగ్గర నుంచి ఎక్కువ గాలి వస్తుంటుంది, ఇంకో ముక్కు దగ్గర నుంచి తక్కువ గాలి వస్తుంటుంది. సో ఏంటంటే అది అదే బ్రహ్మముహూర్తం అప్పుడు చూస్తే మాత్రం మీకు రెండు ముక్కుల నుంచి సేమ్ గాలి వస్తుంది. అంటే బ్రహ్మముహూర్తంలో నాడీ అనేది కానీ యాక్టివేట్ అవుతుందండి. మన బాడీలో చాలా పార్ట్స్, చాలా నాడులు అనేవి ఆ టైంలో బాగా యాక్టివ్ అయ్యి మెడిటేషన్ అనేది కానీ చక్కగా మన అసలుకి అంటే మన ఊహలో ఏం జరుగుతుందని కానీ మనం తెలుసుకోవచ్చు. అంటే మెడిటేషన్లో అనేది చాలా మందికి ఖచ్చితంగా కావాల్సిందండి. ఎందుకంటే మన టెన్షన్స్ కానీ స్ట్రెస్సెస్ కానీ జస్ట్ ఒక 10 నిమిషాలు అట్లా కూర్చొని మనది కాదని టైంలో కూడా జస్ట్ ఒక 10 మినిట్స్ కేటాయించి మెడిటేషన్ మాత్రం ఖచ్చితంగా చేయాలండి. ఇది అందరికీ చాలా ఉపయోగపడేది. మెడిటేషన్ మాత్రం మీ ఇంట్లో కానీ ఎప్పుడైనా సరే ఒక 15 నిమిషాలు మీది కాదనుకొని మెడిటేషన్ చేస్తే జస్ట్ ఒక వారంలో మీకు ఒక మెడిటేషన్ ఒక బెనిఫిట్స్ తెలుస్తాయి. సో అందుకని మన గుడిపాడులో కానీ ఒకసారి నిర్వహిస్తారని చెప్పి శకుంతల పరమేశ్వర్ గారు ప్రజల్లోకి కొద్దిగా అవగాహన కోసం తీసుకొచ్చారు. ఇట్లా మెడిటేషన్ తర్వాత సత్సంగం కార్యక్రమంగా జరిగింది. యాక్చువల్గా హైదరాబాద్ నుంచి రావాల్సిన వాళ్ళకి సడన్గా వాళ్ళకి వైరల్ ఫీవర్ రావడం, అమ్మకి వైరల్ ఫీవర్ రావడం, అబ్బాయికి వైరల్ ఫీవర్ వచ్చిందంట. సో వాళ్ళు రాలేకపోయాక ఇంకా ఈమె శకుంతల గారే ఒక ఆర్తల గురించి క్లాస్ ఇచ్చారు. సో అదే చెప్తా ఉందండి, వినండి. అట్లా సత్సంగం అయిపోయిన తర్వాత హారతి కార్యక్రమం కానీ జరిగిందండి. హారతి కానీ బాగా చక్కగా చేశారండి. హారతులు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. సాయిబాబా ఒక హారతులు 4 హారతులు ఉంటాయండి. ఉదయం హారతి ఉంటుంది, మధ్యాహ్న హారతి ఉంటుంది, సాయంత్రం హారతి ఉంటుంది, తెల్లవారుజామున హారతి ఒకటి ఉంటుందండి. మొత్తం 4 హారతుల గురించి చక్కగా ఆమె బాగా వివరించింది. అది ఫుల్ వీడియో మళ్ళా యూట్యూబ్లో వస్తుంది, అప్పుడు ఒకసారి చూడండి. దాని ఒక హారతి భావాలు కానీ చాలా చక్కగా చెప్పారు వాళ్ళు. దాని తర్వాత ఇట్లా మనకి హారతి కార్యక్రమం జరిగిందండి. హారతి కానీ ఇంచుమించు గంట సేపు హారతి ఇచ్చారండి. మధ్యాహ్నం హారతి మాత్రం చాలాసేపు జరుగుద్ది, గంట సేపు హారతి ఇస్తారు. సో ఇట్లా హారతి కార్యక్రమం తర్వాత ప్రసాదాలు పంచి ఈ రోజుతో అట్లా మళ్ళా క్లోజ్ చేసి అలా సాయంత్రం కానీ ఖచ్చితంగా కాసేపు మెడిటేషన్ చేయించమని చెప్పాను. సో మెడిటేషన్ చేస్తే మాత్రం కొంచెం మన బాడీ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఏదన్నా స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి మెడిటేషన్ చేయించమని చెప్పి నేనే ఆమెను కోరాను. సో రాత్రి కానీ మెడిటేషన్ చేయించమన్నాను. ఈ చేతులు జోడించుకోవాలి.